హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈవినింగ్ నర్సరీకి వెళ్ళాము. చూసారా అక్కడ ఎన్ని కలర్స్ లో రోజెస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. నర్సరీకి రబ్బర్ ప్లాంట్ తీసుకోవడానికి వెళ్ళాము, కానీ అది తప్ప అన్ని ప్లాంట్స్ చూస్తున్నాం. ఫైనల్లీ రబ్బర్ ప్లాంట్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. మీలో ఎంత మందికి ప్లాంట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా, అందుకే KFC చేసుకున్నాం. సో ఫస్ట్ వాష్ చేసుకున్న వింగ్స్ తీసుకొని టర్మరిక్ సాల్ట్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం. ఇప్పుడు 1 కప్ వెనిగర్, 1 కప్ సోయా సాస్, కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, అండ్ 3 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని పీసెస్ అన్ని మంచిగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన వింగ్స్ ని మినిమం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్ లో ఉంచాలి. లేదు ఇంకా టైం ఉంది అంటే ఓవర్ నైట్ ఉంచితే ఇంకా మంచి జ్యూసీ టెక్స్చర్ వస్తుంది. ప్లేట్లో 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకోండి. కొంచెం పిజ్జా సీజనింగ్స్ కానీ ఆరిగానో కానీ యాడ్ చేసుకోండి. ద గేమ్ చేంజర్ పాప్రికా, ఇది మాత్రం కన్ఫర్మ్ గా ఉండాలి. ఇది మీకు స్పెన్సర్స్ లో కానీ మోర్లో కానీ మీకు దగ్గరలో ఏ స్టోర్ ఉంటే ఆ స్టోర్లో అవైలబుల్ గానే ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోండి. ఒక బౌల్లో కూలింగ్ వాటర్ వేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన వింగ్స్ తీసుకొని ఇలా నేను చూపించే ప్రాసెస్లో కోట్ చేసుకోండి. ఇలా కోట్ చేసుకున్న వింగ్స్ ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అండ్ కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫైనల్లీ KFC is ready. మీకు మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And please press the bell icon. Thank you for watching our video. Bye bye.